కొన్ని రోజులుగా కోడల మీద రుసరుసలాడుతోంది మంగమ్మ. సాయంత్రం అవడం ఆలస్యం, గడప దాటుతోంది ప్రమీల. రాత్రి 7, 8 అయితేనే గాని ఇంటికి రాదు. ఎక్కడున్నావే ఇంతసేపు అని అడిగితే గుడి దగ్గర ఒక స్నేహితురాలింట్లో అని చెబుతోంది. స్నేహితురాలుంటే ఉండొచ్చు. ఇలా రోజూ హాజరు వేయించుకుని రావాలా? వయసొచ్చిన ఆడపిల్లవు. కట్టు తెంపుకున్న ఎద్దులా ఈ తిరగడమేమిటి అసహ్యంగా? ఇంట్లో ఉంటేనే నిందలు తప్పో కర్మ చాలకపోతే. మేనత్తగా తన కర్తవ్యం నిర్వహించడానికి నడుం కట్టింది మంగమ్మ. తమ్ముడి చెవిలో ఇల్లు కట్టుకుని పోరసాగింది. ఆ 3 ముళ్ళు వేసి పంపితే తండ్రిగా నీ బాధ్యత తీరిపోతుందని. ఫలితంగా కోదండరామస్వామి ఆలయం పూజారి అప్పలాచారి భార్య కొడుకు సమేతమై ఓ మధ్యాహ్నం పెళ్లిచూపులకు వేంచేశారు. పెళ్ళికొడుకు ఎక్కువగా చదువుకోలేదు. కాస్త మంత్రం తెలుసు. కోదండరామాలయంలో ఓ 10, 20 మంది పిల్లలను పోగుచేసి వీధిబడి నడుపుతున్నాడు. వయసు 25. మన్మధునికి వారసుడు కాకపోయినా మరీ అంత అనాకారి కాదు. మంగమ్మ భాషలో చెప్పాలంటే చూపులకు బాగానే ఉంటాడు. వాళ్ళొచ్చే వరకు ప్రమీలకి సంగతే తెలీదు. వాళ్ళు ఇంటి నుండి బయలుదేరేదాకా ఎలాగో శాంతాన్ని చెక్కబట్టుకుంది. మేనత్త గౌరవం, తండ్రి గౌరవం నిలబెట్టింది. నాకు సంబంధం చూసే ముందు నాతో చెప్పనక్కర్లేద్దా నాన్న అంది దుఃఖాన్ని అణిచిపెడుతున్న స్వరంతో. నా బాధ్యత నేను నెరవేర్చుకోవడానికి నీతో ముందు చెప్పాలా అమ్మా? ఆయన తెల్లబోయి అడిగాడు. ఆయన మితభాషి. ఇంట్లో 1, 2 మాటలు తప్ప ఎక్కువగా మాట్లాడ్డు. కూతురి స్వభావం ఎలాంటిదో తెలుసుకునే అవకాశం ఎప్పుడూ ఆయనకు కలగలేదు. బాగుంది నాన్న. నేనేం పసిబిడ్డనా లేక గుడ్డునా ఎద్దునా? మరీ అంత నా అభిప్రాయం తెలుసుకోనక్కర్లేకుండానే మీ పని ఎలా చేసుకుపోవాలనుకున్నారు? ఎంతకు నీ ఘోష ఏంటే తల్లి? పిల్లవాడు బాగాలేడనా? ఉద్యోగస్తుడు టిప్ టాప్ మనిషి కాదనా? చామంచాయ కనుముక్కు బాగానే ఉంది. ఉద్యోగం చేయడం లేదు నిజమే. కానీ వాడి నోట్లో మంత్రం ఉంది, విద్య ఉంది. చారెడు నూకలు పుట్టించి నిన్ను పోషించకపోడు. అయినా ఆడదాని కాలు మంచిదైతే అతడు అష్టైశ్వర్యవంతుడే అవుతాడు అంది మంగమ్మ. నేనిదంతా వినదలుచుకోలేదత్తా. నేనసలు పెళ్ళే చేసుకోదలుచుకోలేదు. అంతే నేను చెప్పదలుచుకుంది. ఇక చెప్పేదేమీ లేనట్టుగా బిగుసుకుపోయి కూర్చుంది. ఇక శ్రోతల ముఖాలలో పరిగెత్తిన భావాలు వర్ణనకతీతమైనవి. మరికొద్ది రోజులు గడిచిపోయాయి. ఈ యోగానందుకు మంచి ఉద్యోగం అయింది. తహసీల్దార్ గారి పిల్లలకతడు 5 సంవత్సరాల నుండి ట్యూటర్గా ఉంటున్నాడు. యోగానంద్ అంటే తహసీల్దార్ గారికి ఎంతో అభిమానం. ఆ అభిమానం చేతే యోగానందుకు అదృష్టవంతుడు అనిపించుకునే ఉద్యోగం దొరికింది. ఓ రోజు మంగమ్మంది, బాబు, మా పెద్దవాళ్లకు రోజులు దగ్గరకు వచ్చేస్తున్నాయి. మీ అన్న చెల్లాయి ఓ ఇంటివాళ్ళైతే చూసిపోతాం. నీ చెల్లెలికి మీ అయ్య చూసిన సంబంధం నచ్చలేదట. ఆ పిల్ల మనసులో ఉద్యోగం చేసుకునేవాడు కావాలని ఉన్నట్టుంది. ఓ 3, 4 వేలు ముడుపు కట్టుకోకపోతే చిన్నపాటి ఉద్యోగస్తుడైనా ఎలా దొరుకుతాడు? ఎలాగో నువ్వే ఈ సమస్య గట్టెక్కించాలి. నేను చేయగలిగిందేంటత్తా? శాలిబండ వాళ్ళు నీకు 5,000 ఇస్తామంటున్నారుగా, నువ్వు ఒప్పుకుంటే. అప్పటికేదీ చెప్పకుండా మౌనం వహించిన యోగానంద్ వారం రోజుల తర్వాత ఒక శుభవార్త వినిపించాడు. తహసీల్దార్ గారి కూతురుతో అతడికి వివాహం నిశ్చయమైంది. ఏమిస్తున్నారేంటి అంది మేనత్త. ఏమీ ఇవ్వడం లేదు. 2 పక్కల ఖర్చు వాళ్లే పెట్టుకుని పెళ్లి జరిపిస్తారు. అయితే నీ చెల్లెలి చింతేమీ నీకు అక్కర్లేదన్నమాట. యోగానంద్ మాట్లాడలేదు. ఆ తర్వాత తెలిసిన వివరాలను బట్టి యోగానంద్ ఆశ బొత్తిగా వదులుకుంది మంగమ్మ. అత్తగారు బాగా ఉన్నవాళ్లు. కూతురు కాపురానికొచ్చే సూచనలేవీ లేవు. బహుశా యోగానంద్ మకం అత్తవారింట్లోనే స్థిరపడొచ్చు. ఈ సంగతులన్నీ చెల్లెలు చెప్పగా విని భగవద్దేచ్చ అని ఒక నిట్టూర్పు విడిచి ఊరుకున్నాడు యోగానంద్ తండ్రి. తనకి ఓ వదినొస్తుంది, కాని వస్తూ కాస్త కళ్ల ముందు కనిపించే అన్నయ్యను కూడా తీసుకుపోతుంది కాబట్టి ప్రమీలకు కూడా సంతోషం కలిగించలేదు ఈ వార్త. ఎవరి భావాలకు ఉద్దేశాలకు నిమిత్తం లేకుండా యోగానంద్ పెళ్లి జరిగిపోయింది. పెళ్లిలో యోగానంద్ ఇంటి వాళ్లకు ఎలాంటి అమర్యాద జరగలేదు. గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకునే మనుషులుగా కనిపించారు. యోగానంద్ భార్య గీత గర్వంలేని యువతి. ప్రమీల అక్కడ ఉన్న 3 రోజుల్లోనే మంచి స్నేహం ఏర్పరుచుకుంది గీత. వదిన మంచిది అని ఎన్నిసార్లు అనుకుందో ప్రమీల. మంగమ్మ అంచనాకు విరుద్ధంగా పెళ్ళయి వారం తిరగకుండానే యోగానంద్ ఆఫీసుకు సమీపంగా ఓ చక్కని డాబా ఇల్లు అద్దెకు తీసుకుని భార్యతో కాపురం పెట్టాడు. పెట్టడమే కాదు, తండ్రి వాళ్లనొచ్చి తన దగ్గరే ఉండిపోమ్మని ఆహ్వానించాడు. కాని యోగానంద్ తండ్రి ఇలా కొన్నాళ్లు జరిగిపోని అన్నాడు. ఆయనకు గుడికి తిరగడం కుదరదు. ఈ కొత్తింటికొస్తే ఇప్పుడున్న ఇంటికి తాము అద్దె ఇచ్చుకోవడం లేదు. గుడి పూజ ఉన్నంత వరకు ఇంటి అద్దె చెల్లించనక్కర్లేదు. ఎలాగో రోజులు గడిచిపోతున్నప్పుడు వెళ్లి కొడుకునెత్తిన కూర్చోవడం దేనికి అనుకున్నాడు.
హరికృష్ణ కూడా పెళ్ళయింది. పెళ్ళైన నెల రోజుల తర్వాత అత్తగారిచ్చిన స్కూటర్ మీద ప్రమీలను చూడ్డానికొచ్చాడు. యోగానంద్ కోసం వచ్చానన్న సాకుతో. అన్నయ్య ఎక్కడెందుకుంటాడు? వారం 10 రోజులకొకసారి వచ్చి చూసి పోతాడంతే అంది ప్రమీల. అయితే చుట్టమైపోయాడన్నమాట. అతడిని అనడానికి మాకేం హక్కు లేదు. జన్మం మా నాన్నిచ్చాడు. జీవితాన్ని అతడు నిర్మించుకున్నాడు. ఆ జీవితం మీద మాకు ఎలాంటి హక్కు లేదు. రక్తానికైనా విలువనివ్వక్కర్లేద్దా? డాక్టర్వి, నీకా మాత్రం శరీర శాస్త్రం తెలీదా? పుట్టినప్పటి రక్తమే ఇంకా అతడి శరీరంలో ప్రవహిస్తోందా? పకపక నవ్వింది ప్రమీల. మీ ఇంట్లో ముగ్గురు 3 విచిత్ర ప్రకృతులు గల మనుషులు. మీ నాన్న ఇహలోహం మీద ధ్యాసతో జీవిస్తున్నాడు అనుకోను. కర్మశేషమేదో గుర్తొచ్చి అది తీర్చుకుపోవడానికి రోజులు లెక్కబెడుతున్నాడా అనిపిస్తోంది. మీ అన్నయ్య ఉత్త స్వార్థపరుడు. కన్నతండ్రైనా సరే ఇచ్చిన వాడికే తిరిగి ఇవ్వొచ్చుననే మనస్తత్వం వాడిది. ఇక నిన్ను తలుచుకున్నప్పుడల్లా నాకు కలిగే జాలికి అంతుండదు. ప్రమీల, నీ కనీస కోరికలైనా ఎవరు తీరుస్తారు? కనీస కోరికలా? అవి ఏంటి హరి? అతడి జాలి అంతులేని జుగుప్సను కలిగించింది ప్రమీలకు. ఇతడు మాత్రం కాదు స్వార్థపరుడు. ప్రేమించిన దాన్ని కర్తవ్యమనే సాకుతో నిర్దయగా దూరంగా నెట్టివేయలేదు. ఒకరిని నిందించే హక్కు ఇతడికి మాత్రం ఎక్కడిది? పెళ్ళి ఈ వయసుకు కావలసిన తోడు. నిన్ను ప్రేమించిన రోజు, నువ్వు కాదన్న రోజే ఇవే నా మనసును నిండిపోయాయి హరి. నువ్వు కాదన్న రోజు జీవితమే సుదీర్ఘ కాళరాత్రిలా కనిపించింది. ఆత్మహత్య చేసుకోబోయాను. ఓ పుణ్యాత్ముడు అడ్డుపడకపోతే ఇప్పుడు నీ కంటి ఎదుట ఈ ప్రమీల అనే మనిషి ఉండేది కాదు. కాళరాత్రిలాంటి జీవితంలోకి ఎక్కడిదో ఒక అపూర్వ జ్యోతి వెలుగు పాకొచ్చేసింది. ఈ వెలుగులో ఈ ప్రేమ విరహం ఎక్కడ మటుమాయమయ్యాయో తెలీదు. వాటికి బదులుగా ఈ సమాజం దుఃఖ వీచికలలో కొట్టుకుపోతూ ఎవరి చేతి ఆసరా కోసమో గాలిలో తడుముకునే దీనులు కనిపిస్తున్నారు. ఈ ఇంటిని, ఈ కట్టుబాట్లను తెంచుకుని మా కోసం వచ్చేయ్ అని చెబుతున్నట్టుగా అనిపిస్తోంది. నా మనసు ఇప్పుడు కోరుతోంది మగతోడు కోసం కాదు హరి. జీవితంలో ఏ పనైనా నిర్భయంగా చేయగలిగిన స్వతంత్రం కోసం. అందుకు తగిన ఆత్మబలం కోసం. ప్రమీల, నువ్వు చెప్పేదంతా నిజమేనా? హరికృష్ణ శరీరం స్వేదంతో తడిసిపోయింది. భయ విహ్వల స్వరంతో ప్రశ్నించాడు. నువ్వు ఆత్మహత్యకు ఒడిగట్టావా? నేను అబద్ధం చెప్పడం లేదు హరి. ఒకరోజు నువ్వు చేసిన గాయం అటువంటిది. నువ్వు నీ కర్తవ్య పదాన నిరాటంకంగా సాగిపోవడం కోసం ఒక ముళ్ళును ఏరి పారేసినట్టుగా పారేశావు నన్ను. నువ్వు ముళ్ళులా పారవేసింది ఒక నిండు హృదయాన్ని. విసిరి పారేసినప్పుడు హృదయ భాండంలోని ప్రేమామృతం ఒలికిపోయి ఆ ఖాళీలో కాలసర్పం పడగవి పాడింది. జీవితాన్నే కాటందుకోవాలని తాతాలాడింది. మై గాడ్, ఎంత పొరపాటు జరిగిపోయేది నా వల్ల. హరికృష్ణ కళ్ళు చొప్పున నీటిమయమైపోయాయి. ఆ పుణ్యాత్ముడు ఎవరు ప్రమీల? అతడికే నేను కృతజ్ఞత చెప్పుకోవాలి. నువ్వు ఆత్మహత్య చేసుకుంటుంటే అది ఆత్మహత్య అయ్యేది కాదు, హత్య అయ్యేది. కర్తవ్య పదంలో సాగిపోతూ వెనక్కి తిరిగి చూసుకుంటే నాకేం కనిపించేదో తెలుసా? భూతగృహం కనిపించేది. వికృత రూపాలతో, వింత అరుపులతో ఆ గృహం నిండిపోయి భయకంపితుడిని చేసేది. ఆ గృహంలో ఒక ప్రేమమూర్తి హత్యకు కారకుణ్ణి నేనని ఎప్పుడూ మరిచిపోయేవాణ్ణి కాదు. ఇక నాకు శాంతి ఎక్కడుండేది? జీవితమంతా వెనక్కి తిరిగి చూడకుండా కళ్ళు మూసుకుని పరిగెత్తడమే. ఆ పుణ్యాత్ముడు నిన్నే కాదు, నన్ను కూడా రక్షించాడు. అదృష్టవశాత్తు నా ఆత్మహత్యా ప్రయత్నం ఫలించుంటే అందుకు కారకుడివి నువ్వని బాధపడేవాడివి. కాని నేను చనిపోయినందుకు, నీ ప్రేమలేని జీవితం ఊహించుకోవడానికే మనసు అంగీకరించక చనిపోయినందుకు మాత్రం నీ నుండి 2 కన్నీటి బిందువులు కూడా నేను నోచుకునేదాన్ని కాదు కదూ హరి. నీ చావుకు నేను 2 కన్నీటి బిందువులు రాల్చేవాణ్ణో కాదో భగవంతుడు సాక్ష్యం ఉంటాడు ప్రమీల. వైజయంతి బ్రతుకున్నంత వరకు ఆ సంగతి నా పెదవి దాటకూడదు. అబ్బా, నీ కర్తవ్యనిష్టకు భగవంతుడు ఈ క్షణంలో ప్రత్యక్షం కావాలి గాని ఎందుకో కావడం లేదు. బలవంతంగా నవ్వింది ప్రమీల. మీ ఆవిడ పుట్టింట్లోనే ఉందా? వారం రోజులైంది అమ్మ తీసుకొచ్చి. కొత్త కాపురం, పెళ్ళం కాపురానికొచ్చింది. ఆవిడ సమక్షంలో గడపవలసిన ఈ సమయాన్ని నా సమక్షంలో గడుపుతున్నావు. బేషుగ్గా ఉంది నీ కర్తవ్యనిష్ట. ప్రమీల ఆరోపణ అబద్ధం కాదన్నట్టు ముఖాన్ని మలినపరుచుకుని కూర్చున్నాడు హరికృష్ణ. ప్రమీల ఉండవలసిన స్థానంలో ముక్కు ముఖం తెలియని వైజయంతుంది. ఆమెను ప్రేమించడానికి, ఆమె సమక్షంలో తేలిగ్గా మసలడానికి తను కొన్నాళ్లు సాధన చేయక తప్పదు. నీ భార్య ఎలా ఉంటుందో నేను చూడలేదు. ఆమెను ఎప్పుడు పరిచయం చేస్తావు? నువ్వొకసారి మా ఇంటికి రా, తప్పకుండా వస్తాను. మేనత్తను, హరి భార్యను చూసొద్దామత్తా అని అడిగింది ఒకనాడు ప్రమీల. ఏం చూడాలి?
వాళ్ళొత్త గర్విష్ఠులు బాబు. ఇంకా ఇప్పుడు కోడలు రాకతో అంతస్తు పెరిగింది. కళ్ళు నెత్తి మీదకే వచ్చుంటాయి యశోదమ్మకు అంది మంగమ్మ. వాళ్ళేమీ మనకు మర్యాదలు చేయనక్కర్లేదు. వైజయంతిని చూసొద్దాం అంతే. బలవంతం మీద అంగీకరించింది మంగమ్మ. ఓ సాయంత్రం అత్తా కోడళ్ళు బయలుదేరారు. నీ కోళ్ళేది యశోదా? కూర్చో అక్క, కోడలు పైనుంది. ఓసే రాజీ, వదిన్ని పిలుచుకురా. 5 నిమిషాల తర్వాత రాజీతో దిగిన యువతిని రెప్ప అరపకుండా చూసింది ప్రమీల. ఆకుల చాటున విచ్చుకున్న పూలా ఉంది వైజయంతి. ఇంకాస్త లావుంటే బాగుండేదనిపిస్తోంది. తెల్లటి తెలుపున్నా, కను ముక్కు వేటికవి బాగున్నా ఆ ముఖం ఉండవలసినంత కళగా లేదు. మెడలో చేతులకు కొత్త నగలు మెరుస్తున్నాయి. మంగమ్మతో తమకున్న బంధుత్వాన్ని తెలిపి కోడలికి పరిచయం చేసింది యశోదమ్మ. ఏదో బస్తాలో వేసి మూతి కట్టినట్టుగా ఉక్కిరిబిక్కిరవుతూ నిలబడిన వైజయంతి 5 నిమిషాల తర్వాత పైకి వెళదాంరా అంటూ ప్రమీలను ఆహ్వానించి పైకి పరిగెత్తింది. అత్త యశోదమ్మ పెళ్లి కబుర్లలో బంధుత్వాలు తిరగేయడంలో పడిపోయారు. నెమ్మదిగా ప్రమీల లేచి వైజయంతి గదిలో ప్రవేశించింది. ఆ గదిలో ప్రవేశిస్తూనే తెలిసిపోయింది అది నూతన దంపతులకు ఏర్పాటు చేయబడిన గది అని. కొద్ది క్షణాలు ప్రమీల హృదయం ఎలాగో స్పందించింది. స్టీల్ ఫ్రేమ్ సగం తెరిచిన పుస్తకంలా టేబుల్ మీద నిలబెట్టబడుంది. హరికృష్ణ వైజయంతిల ఫోటోలు 2 అందులో ఉన్నాయి. గోడ మీద చిత్రంలో రాధాకృష్ణులు ప్రేమ మైకంలో మునుగున్నారు. పక్కనే యమున ప్రవహిస్తోంది. గుబురు పొదల్లో కోయిల కూస్తోంది. నెమలి పురివిప్పి ఆడుతోంది. మురళీగానం ప్రకృతిని చుట్టివేసింది. హరి డిస్పెన్సరీకి వెళ్ళాడా? ఆ. ఎలా సాగుతోందట ప్రాక్టీసు? నేనడుగుతానా ఆ సంగతులన్నీ? నువ్వు అడకపోతే అతడు చెప్పడా? ఏ కాలంలో దంపతులు బాబు? ప్రమీలకు కుతూహలం రేగింది. ఏకాంతంలో మీరేం మాట్లాడుకుంటారు మరి? నాకు సిగ్గుబాబు, నేనసలు ఆయనతో మాట్లాడను. మాట్లాడకుండా ఎన్నాళ్ళు గడుస్తుందేమిటి? నిశ్శబ్దంగా ఉండిపోయిన వైజయంతి కాసేపటికి నెమ్మదిగా అంది. నీకు డాక్టరు బాగా పరిచయమా? ఒక్క క్షణం సందేహంగా చూసంది ప్రమీల. మా అన్నయ్య అతడు క్లోజ్ ఫ్రెండ్స్. ఇక్కడ పిల్లల గోలతో చదువుకోవడానికి వీలుగా ఉండదని మా ఇంటికొచ్చి చదువుకునేవాడు. నిన్ను ఆత్మీయంగా భావించుకుని నేనొక సంగతి చెప్పాలనుకుంటున్నాను ప్రమీల. దొంగతనం చేసిన మనిషిలా నేను ప్రతి క్షణం బీసుకుపోతున్నానిక్కడ. ఏ క్షణంలో ఆ రహస్యం బయటపడుతుందో అప్పుడు వీళ్ళెంత హీనంగా చూస్తారో తలచుకుంటే నా గుండె ఇప్పుడే ఆగిపోయేలా ఉంది. ముఖ్యంగా ఆయన నన్ను అసహించుకునే పరిస్థితే వస్తే నేనంత విషం పుచ్చుకుని చావక తప్పదు. వైజయంతి ముఖంలోకి ఆసక్తిగా చూడసాగింది ప్రమీల. నా నిర్దోషత్వానికి సాక్ష్యంగా ఆయన వైపు మనిషి ఒకరుంటే చాలన్న ఉద్దేశంతో నేను ఈ సంగతి నీతో చెబుతున్నాను. నిజంగా ఆయన్ని మోసగించే ఉద్దేశం నాకు లేదు. ఈ సంగతి ఆయనకు చెప్పేయాలని పెళ్లికి ముందే ఎంతో అనుకున్నాను. కానీ నా పెళ్లి కోసం మా వాళ్లు పడుతున్న ఆరాటం చూస్తూ ఈ పెళ్లిని చేజేతులా భగ్నం చేయలేకపోయాను. అందరూ కన్నెపిల్లల్లా నాకు వివాహ యోగ్యత లేదు. చిన్నప్పటి నుండి గుండె జబ్బుతో మూర్ఛలతో పెరిగిన శరీరం ఇది. నా రోగం తెలిసిన పురుషుడెవరూ నన్ను ప్రేమించి జీవన సహచరిగా చేసుకోవడానికి సాహసించాడు. ఈ విషయం దాచి ఈ సంబంధం చేశారు మా వాళ్ళు. నెల రోజులుగా మూర్ఛలు లేవు. గుండె నొప్పి తరచుగా రావడం లేదు. పెళ్ళయ్యాక 2 సార్లు మాత్రం వచ్చింది. పెళ్లికి ముందు ఒక స్పెషలిస్టుతో ట్రీట్మెంట్ ఇప్పించారు. మొన్న ఇక్కడికి వచ్చిన రోజు నొప్పొచ్చింది. ఎవరితో చెప్పుకోవడానికి వీల్లేదు. నాతో తెచ్చుకున్న పిలుసు మింగే దుప్పటి బెగదీసి ముడుచుకుని పడుకున్నాను. కానీ ఇది ఎంత నరకమో తెలుసా? వచ్చిన కష్టమైనా ఒంట్లో పుట్టిన జబ్బైనా ఎదుటివాడికి చెప్పుకుని స్వాంతన పొందకపోతే ఉన్నది 2 భారమై గుండెలను కొంగతీస్తుంది. ఆర్ద్రమైన మనసుతో వైజయంతి చెయ్యి అందుకుని నొక్కింది ప్రమీల. కొత్తగా కాపురానికొచ్చిన పిల్ల. ఒంట్లో జబ్బు దాచి అత్తగారు వాళ్లను మోసం చేస్తున్నాననే బాధ. చెబితే ఎలాంటి విషమ పరిణామాలకు దారితీస్తుందోనని భయం. గుండెల్లో నొప్పొచ్చినప్పుడు పైకి చెప్పుకోలేని అసహాయ స్థితి. వ్యధస్థానంలో నిలబడిన మనిషి పడే చిత్రహింస పడుతోంది వైజయంతి. 30,000 కట్నంతో, 50,000 బంగళాతో, 7-8 స్కూటర్తో అత్తవారింటికొచ్చిన ఆడపిల్ల సుఖం ఇలాగుంది. అనుక్షణం గుండె పిడికిట్లో పెట్టుకుని ఏ క్షణాన ఏ భయంకరమైన అల విరుచు పడుతుందోనని ఎదురుచూస్తూ జీవితంలో ఏ నూతన వధువుకు ఇలాంటి పరీక్ష రాకూడదు. వైజయంతి, నువ్వు భయపడేదేమీ జరగదు. ప్రమీల మృదువైన స్వరంతో అంది. వైజయంతి వేలుకున్న ఎర్రరాళ్ల ప్రధానపు ఉంగరాన్ని అటు ఇటూ కదిలిస్తూ. జరగదా? ఎందుకు జరగదు? ఒక జబ్బు మనిషిని భారీగా భరిస్తూ ఎవరు జీవితం నాశనం చేసుకోవడానికి ఇష్టపడతారు గనుక? ఆశ్చర్యంగా అంది వైజయంతి.
నువ్వు ఏది తెలిసిపోతుందని గుండె అరచేతిలో పెట్టుకుని ఎదురు చూస్తున్నావో అది రహస్యంగా ఏం లేదు వైజయంతి. అందరికీ తెలుసు. హరికి తెలుసు. మీ అత్తగారు వాళ్లకు తెలుసు. పెళ్లికి ముందే తెలుసు. తెలుసా? తెలిసే చేసుకున్నారా? వైజయంతి ముఖం పాలిపోయింది. క్రమంగా కళ్ళు ముఖం ఎరుపెక్కిపోయాయి. తెలిసే చేసుకున్నారు. దీనర్థం డబ్బు కోసం కదూ? మనిషిని కాదన్నమాట ఆయన చేసుకుంది. ఇప్పుడు అర్థమవుతోంది ఆ మనిషి ఎంత నీచుడో. అందుకేనా పడగ్గదిలోకి వస్తూనే మంచం మీద పడి నిద్రపోవడం? ప్రేమపూర్వకమైన మాట కాని ఒక చల్లని చూపు కరువైపోయింది. అదిగో ఆ చాప చుట్ట నాకు గతవుతోంది రాత్రిపూట. భగవాన్! వెక్కి వెక్కి ఏడుస్తూ మంచం మీద పడిపోయింది. కాదు కాదు, ప్రమీల కంగారుగా ఏదో చెప్పబోయింది. కాని వైజయంతి అప్పటికే కొయ్యలా నీలిగింది. స్పృహ తప్పిపోయింది. యశోదత్త! ప్రమీల పెద్దగా కేక వేస్తూ కిందకు పరిగెత్తింది. వైజయంతి మూర్చపోయింది. యశోదమ్మ నింపాదిగా లేచి ఇంక మా కష్టాలు మొదలయ్యాయన్నమాట అని ఒక దీర్ఘం తీసి మెట్లెక్కింది. ఆలస్యం కాకుండా హరికృష్ణ పిలిపించబడ్డాడు. వైజయంతికి జరగవలసిన వైద్యం చకచకా జరిగిపోయింది. వైజయంతికి స్పృహ రాకముందే ప్రమీల పాలిపోయిన ముఖంతో మేనత్త చేయి పట్టుకుని కిందకొచ్చింది. యశోదమ్మతో చెప్పి అత్తాకోడళ్ళు వచ్చేశారు. 3 రోజుల తర్వాత ఒకనాడు కిటికీ దగ్గర కూర్చుంది ప్రమీల. సమీపంగా స్కూటర్ శబ్దం వినిపించి గుండె దడదళ్లాడింది. తన ముఖం ఎలా చూపించేది హరికి? వైజయంతి ముందు అతడిని దోషిగా నిలబెట్టాల్సి వస్తుందని అనుకోలేదు. వైజయంతి భయం తీర్చే ఉద్దేశంతో ఆ సంగతి బయటపెట్టింది గాని ఆమెలా అపార్థం చేసుకుంటుందని తెలిస్తే చెప్పేదా? ఏమైనా పొరపాటు జరిగిపోయింది తన వల్ల. ఈ 3 రోజుల నుండి ఇదే బాధ వేధిస్తోంది ప్రమీలను. ముఖం వాడిపోయింది. కళ్ళల్లో ఏదో భయం చోటు చేసుకుంది. హరికృష్ణ స్కూటర్ ఆపి లోపలికొచ్చాడు. ముఖం తిప్పుకుని కూర్చుంది ప్రమీల, పెదవి కొరుక్కుంటూ. హరికృష్ణ తనే కుర్చీలాక్కుని కూర్చున్నాడు. కాసేపు మౌనంగా ఊరుకుని, వైజయంతితో నువ్వేం చెప్పావు ప్రమీల అన్నాడు హీనస్వరంతో. అశ్రుజలంతో ప్రమీలకు కళ్ళు నిండుకొన్నాయి అప్పటికే. నువ్వేమనుకుంటున్నావు హరి? స్త్రీ సహజమైన ఈర్షను ప్రదర్శించాననుకుంటున్నావా అంది విచలితంగా. ఇప్పుడు వైజయంతి ఆరోగ్యం బాగుందా? హరికృష్ణ ముఖం బీభత్సంగా ఉంది. గెడ్డం పెరిగింది. కళ్ళు లోపలకు పోయాయి. అప్పుడప్పుడే తుఫాను వాతావరణం నుండి బయటపడొచ్చిన మానవుళ్లా ఉన్నాడు. బాగుంది. వైజయంతి నిన్నేదైనా అడిగిందా? నన్ను డబ్బు కోసమే చేసుకున్నారా అని అడిగింది. మొన్నటి వరకు మాట్లాడిన మనిషి కొంచెం కోలుకున్నప్పటి నుండి ఎన్నో ప్రశ్నలు వేస్తోంది. ఎన్నో అపరాధాలు మోపుతోంది నా మీద. మొన్నటి వరకు ఉన్న తెర ఏదో తొలగిపోయింది. గండిపడిన చెరువులా ఆమె నోటి నుండి వెలువడే వాక్ప్రవాహం ఆగడం లేదు. ఏం చెప్పావు నువ్వు? అపరాధిలా తల ఉంచుకుని ఆమె ఊహలను బలపరిచావా? అలనాడు ధర్మరాజులా నేను అబద్ధం ఆడగలిగాను. నేను నిజంగా డబ్బు కోసమే చేసుకున్నాను వైజయంతిని. కాని ఆ నిజం ఆమె ముఖం మీద చెప్పేసి ఆమెను ఆ క్షణమే చంపలేకపోయాను. డబ్బు కోసం కాదన్నాను. నీకున్న జబ్బు సంగతి ఒకరిద్దరు చెప్పారు గాని డాక్టర్ను కాబట్టి బాగు చేసుకోగలను అనుకున్నానని, ముఖ్యంగా నువ్వు పెళ్లి చూపుల్లో నచ్చావని చెప్పాను. వైజయంతి నమ్మిందా? నమ్మకపోయి ఉండొచ్చు. కాని నమ్మక గత్యంతరం లేదా ఆమెకు. నమ్మక ఇప్పుడు ఏం చేయగలుగుతుంది? తెంచుకుపోలేదు కదా ఈ సంబంధం. శుష్కహాసం చేశాడు హరికృష్ణ. ఆ రోజు వైజయంతికి తనకు జరిగిన సంభాషణంతా చెప్పి, నువ్వెంత చెడ్డవాడివి హరి. నీకొకనాడు ఏం చెప్పాను నేను? మామూలు స్త్రీ కంటే కూడా రోగిష్టిదైన వైజయంతి నీ ప్రేమను ఆదరణను ఎక్కువ కోరుతుందని చెప్పాను. ఈ పెళ్లి నీ మానవత్వానికి ఒక పరీక్ష అని కూడా చెప్పాను. కానీ నువ్వు చేసిందేమిటి? ఆమెను చిత్రహింసకు గురి చేశావు. నీ కర్తవ్యపాలన యజ్ఞానికి ఆమెను బలిపశువుగా చేశావు. హరికృష్ణ కళ్ళు చెమర్చాయి. వృద్ధస్వరంతో అన్నాడు, నిన్ను వదులుకున్నంత సులభంగా వైజయంతికి నా హృదయంలో చోటు ఇవ్వలేకపోతున్నాను ప్రమీల. కర్తవ్యమనే పేరుతో నిన్ను నా మనసు నుండి మెడపట్టి ఒక గెంటు గెంటాననుకున్నాను గాని నీ రూపం 1000 రూపాలై నా మనసులో సందడి చేస్తోంది. 1,000,000 గొంతుకలై నీ మనసు నన్నే పిలుస్తున్నట్టుగా పిచ్చెత్తిపోతున్నాను. ఇక వైజయంతి గురించి ఎవరికి పట్టింది? ప్రమీల నవ్వింది. ఆ ప్రేమగాథ ఒకనాటి స్వప్నం మాత్రమే. అసలు నిన్ను నేను ఒక్కసారి కూడా అనుకోవడం లేదు. నా ఒక్క గొంతుకుతో కూడా నిన్ను పిలవడం లేదు. ఎందుకీ అనవసరమైన చిత్తభ్రమలు? నీ ప్రేమ వైఫల్యానికి వైజయంతిని ఎందుకు బలి పెడతావు? ఇక నువ్వు ఇక్కడికి రావడానికి వీల్లేదు. నన్ను తలచుకోవడానికి వీల్లేదు. ఇంత ఆత్మబలం లేనివాడివి ఇన్ని జీవితాల్లో నరకం సృష్టించడానికి ఎందుకు కారకుడివయ్యావు? నీ బలహీనత క్షమార్హం కాదు హరి. నీ దారి మరుచుకోకపోతే నువ్వు చక్కగా నరకానికే పోతావు. ఇప్పుడు నేనుంది నరకం కాదా? నీరసంగా నవ్వి లేచాడు హరికృష్ణ. నాకొక మాట చెప్పి వెళ్ళు హరి. ప్రమీల ఆపింది. కేవలం డబ్బు కోసమే వైజయంతిని పెళ్లి చేసుకున్నావు. మీ అప్పులు తీరాయి.
రెండు చేతులా సంపాదించుకునే అవకాశాలు ఏర్పడ్డాయి. మీ అంతస్తు పెరిగిపోయింది. వీటన్నింటికీ కారణమైన వైజయంతి విషయంలో ప్రేమ అలా ఉంచి నీకు కాస్త కృతజ్ఞత కూడా లేదా? ఉహుం, లేదు. ఎందుకుండాలి? ఈ వైజయంతి అబ్బ కొనుక్కోకపోతే మరో జయంతి నాన్నగారు కొనేవారు. అమ్ముడుపోయిన వ్యక్తికి ఒక హృదయం, ఒక కృతజ్ఞత కూడానా? వైజయంతి తండ్రి పెద్ద పొరపాటు చేశాడు. తన కూతురికి అంతస్తున్న మగడి కోసం కాక తన కూతుర్ని ప్రేమించే వరుణ్ణి వెతుక్కుంటే బ్రతికిపోయేవాడు. కట్నం పేరుతో ఆయనిచ్చిన డబ్బుతో ఒక అనామకుడు పెద్ద మనిషి కాగలిగేవాడు. బాగుంది హరి. కట్నం తీసుకుని ఇప్పుడు బుద్ధిమంతుడిలా పిల్ల తల్లిదండ్రులకు హితోపదేశం చేస్తున్నావా? నవ్వకుండా ఉండలేకపోయింది ప్రమీల. అవును, చేస్తున్నాను. వరకట్న బాధితులకు గీతోపదేశమే చేస్తున్నాను. తన కొడుకును వేలంలో పెట్టి ఆనందంగా కట్నం కోసం చేజాచే తండ్రి తన కూతురికి కట్నం దారిపోయవలసి వచ్చినాడు. ఈ వరకట్నం ఎప్పుడు రూపుమాసిపోతుందో, ఎప్పుడు ఈ కష్టాలు విరగడవుతాయో అని వరకట్న రాక్షసి రూపుమాసిపోవడానికి చేతనైనంత వరకు శాపనార్థాలు పెడతాడు మెటికలు విరుస్తూ. కూతురికి వరకట్నం ఇవ్వాల్సి వచ్చినప్పుడు వచ్చే ఆలోచనలు కొడుక్కి వరకట్నం తీసుకుంటున్నప్పుడు ఎందుకు రావు? కొడుకు చదువు కొరకు చేసిన అప్పులో, కూతురి పెళ్ళో, మరేవో ఆర్థికమైన చిక్కులో ఇచ్చేటప్పుడు వచ్చే ఆలోచనలు తీసుకుంటున్నప్పుడు రానియవు. వరకట్నం తీసుకునే వరుణి తండ్రిని, వరుణ్ణి మనం ఎంత నీచంగా దూషించినా వాళ్లల్లో సహృదయత, మార్పు రావు. వాళ్లకున్న అవసరాలు అలాంటివి. వాళ్ళు కట్నం తీసుకోక తప్పని పరిస్థితుల్లో ఉంటారు. ఇక రావలసిన మార్పు, చేయవలసిన ఉపదేశం కన్నెతరపు వాళ్ళకే. వేలు కుప్పలు పోసి తయారుగా ఉన్న డాక్టర్నో, లాయర్నో కొనే బదులు కాస్త ముందు చూపుతో ఏ పేదింటి పిల్లవాడినో తీసుకొచ్చి చదువు చెప్పించి పిల్లనిచ్చి పెళ్లి చేసి ఓ ఇంటివాణ్ణి చేయడం ఉత్తమం. సంతలో కొనే ఎద్దుల్లా అల్లుణ్ణి కొనదానికంటే ఈ పద్ధతిలో పిల్ల సుఖపడ్డానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడరాదు వైజయంతి అవస్థ. అందరూ నీవలే పెళ్లికి ముందే హృదయం పోగొట్టుకున్న వాళ్లే ఉంటారా ఏంటి? ప్రమీల చురుగ్గా అంది. అలా దరినిపోయే దానైన పట్టుకుని తీసుకొచ్చి అల్లుడి అర్హతలు స్వయంగా కల్పించుకోవడానికి మన సమాజంలో ఆడపిల్ల తండ్రి ఆత్మగౌరవ హాని. అందుకు మన సాంప్రదాయం ఒప్పుకోదు కూడా. వేలు కుప్పపోసి అల్లుణ్ణి కొనడంలోనే అతడి అంతస్తు వ్యక్తమయ్యేది. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి కులస్తులందర్నీ పిలిచి విందు కుడిపించి పెళ్లి చేస్తేనే ఆడపిల్ల తండ్రి కీర్తి పతాకం గగనంలో ఎగిరేది. ఎంత తెలివి తక్కువవాడు కూడా తన దర్జా ప్రదర్శించుకోవడానికి ఇలాంటి సువర్ణావకాశాన్ని వదులుకుని దరినిపోయే దానైన పట్టుకొచ్చి విద్యాబుద్ధులు చెప్పించి 2 పూలదండలతో పిల్ల పెళ్లి చేసి పంపడానికి ఒప్పుకోడు. ఈ డాంబిక గౌరవమే ఆడపిల్ల తండ్రిని అధపాతాళానికి అణగదొక్కుతోంది. ఇది ఇలాగే సాగుతున్నంత వరకు వరకట్నం తీసుకునే వాళ్లను తిట్టడం ఎందుకు? రక్తమాంసాలు పీల్చే రాక్షసులుగా అభివర్ణించడం ఎందుకు? కుక్కిన పేనుల్లా ఒంట్లోని రక్తమంతా ధారపోసి పైసా పైసా కూడబెట్టి అలాగే ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి రంగరంగ వైభవంగా పెళ్లి చేయమను. ఎవరు కాదన్నారు? సరిగ్గా సుమతి కూడా నీలాగే మాట్లాడుతోంది. నువ్వు వాళ్ళ సంఘంలో చేరవలసిన వాడివి హరి. సుమత ఎవరామే? సుజ్ఞాంతో పరిచయం దగ్గర నుండి వాళ్ళ సంఘం, వాళ్ళ ఉద్దేశాలు అన్నీ చెప్పుకొచ్చింది ప్రమీల. అయితే నన్ను ఒకసారి తీసుకువెళ్ళి వాళ్ళను పరిచయం చేయవు? ఒక్కడివి కాదు, వైజయంతిని కూడా తీసుకురా. ప్రతి ఆదివారం సాయంత్రం వాళ్ళ సంఘ సభ్యులంతా ఒక చోట చేరి చేయవలసిన పనులు చర్చిస్తుంటారు. ఆ రోజు నిన్ను వాళ్లకు పరిచయం చేస్తాను. ఎందులో పనికి రాకపోయినా డాక్టర్గానైనా వాళ్లకు పనికొస్తావు. డాక్టర్గా తప్ప మనిషిగా నాకేమీ విలువ లేదన్నమాట. వైజయంతిని సంతోషపెట్టగలిగిన రోజే నువ్వు మనిషివయ్యేది.